హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు విజయవాడ రావడం జరిగింది. ఈ యొక్క విజయవాడలో వినాయక చవితి సంబరాలు చాలా ఘనంగా జరుగుతాయని ఆలకించాను. అలాగే ఈ యొక్క విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి నేను ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. నేను జ్యోతినగర్లో ఉన్న వినాయకుడి దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ షూట్ తర్వాత నేను ఆ యొక్క దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. రండి. ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీరు చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. చూసి అనంతరం జ్యోతినగర్లో నిలిపిన విఘ్నేశ్వరి దగ్గరికి వెళ్దాం. హాయ్ అండి, నేను ఈరోజు విజయవాడ జ్యోతినగర్లో ఉన్న వినాయకుని చూడడానికి వెళ్తున్నాను. రండి, మీరు కూడా నాతో పాటు ఈ యొక్క జ్యోతినగర్లో వినాయకుని ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారండి. నేను ఇక్కడ రాగానే ఈ యొక్క ఎంట్రన్స్ భాగం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ యొక్క ఎంట్రన్స్లో పరమశివుడి శివలింగం, అలాగే రౌద్ర రూపంలో ఉన్న శివుడు, వెంకటేశ్వర స్వామి ఈ యొక్క ఎంట్రన్స్ భాగంలో దర్శనం కలిగించండి. నేను లోపలికి దర్శనానికి వెళ్తున్నాను. ఈ లోపలికి వెళ్తుంటే నిజంగా ఒక స్వర్గంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. ఇక్కడ ఆంజనేయ స్వామిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బంగారు ఆభరణాలు సెట్ ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి. ఈ యొక్క సంస్థ అధిపతి ఒక గోల్డ్ షాపు ఓనర్ అంటండి. అందుకే ఇంత భారీగా సెట్ వేయడం జరిగింది. నిజంగా ఈ యొక్క దర్శనానికి వెళ్తే నిజంగా నాకు స్వామివారిని చూడగానే రెండు కళ్ళు సరిపోలేదండి. నిజంగానే ఆ యొక్క స్వామివారు అనంత పద్మనాభ స్వామి ఒడిలో కూర్చున్నట్టు దర్శనం ఇస్తున్నారండి. ఇక్కడ హోమకుండం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూడండి. అక్కడ అనంత పద్మ స్వామి యొక్క రూపం, ఇటువైపు స్వామివారి పాదాలు ఎంత చూడచక్కగా ఉందో. ఈ యొక్క దర్శనం అనంతరం నేను బయటికి రావడం జరిగింది. చూడండి, ఇది హోమం అండి. గుడి లోపల ఎంత అందంగా డెకరేషన్ చేశారంటే ఒక్కసారి చూడండి. ఈ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చాలా 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 చూసి కొలిది చూడాలనిపించింది నాకు. ఈ యొక్క జ్యోతినగర్లో వినాయకుడిని చూడండి. సీలింగ్ చూడండి ఎంత హైలైట్గా. నిజంగా ఇది సెట్ చేసినట్టుగా లేదండి, రియల్గా ఒక టెంపుల్ కట్టినట్టుగా నాకు అనిపించింది. ఈ యొక్క స్వామివారిని ఎంతసేపు చూసినా తనివి తీరలేదండి. నేను దర్శనం పూర్తి కాగానే నేను బయటికి రావడం జరిగింది. ఈ యొక్క బయటకు వచ్చిన తర్వాత పగలో ఇలాగుందంటే రాత్రి ఇంకెలా ఉంటుందని నేను రాత్రి షూట్ కూడా చేయడం జరిగింది. రండి, ఆ యొక్క వీడియో మీకు చూపిస్తాను. ఈ యొక్క దర్శనానికి జనం ఎలా తండాలుగా వచ్చారో చూడండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.